అంత అడవిలోనే అంత తమ్ముడు అక్క ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీయే బట్ కాకపోతే డిఫరెంట్ తీశారు మొత్తం అంతా కూడా అడవిలో తీశారు సినిమా చాలా బాగుంది ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే బాగుందండి బాగుంది స్టోరీ బాగుంది సినిమా ఫోటోగ్రఫీ బాగుంది యావరేజ్ అని బాగుంది పర్లేదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎఫెక్షన్ చూపించేటువంటి ఒక సినిమా. ఆ తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ది సూపర్. ఇది కొంచెం అంత లేదు, పర్లేదు, బాగుంది, మూవీ బాగుంది. అంటే యాక్చువల్లీ ఇంకొంచెం బెటర్గా తీస్తే బెటర్ అనిపిస్తుందండి. అంటే కొంచెం మెసేజ్, ఇంకా మంచి మెసేజ్ ఉండే సినిమా తీయడం అనేది అవసరం ఉంది. ఇంకోసారి కాన్సెప్ట్ ఒప్పుకోకన్నా నెక్స్ట్ ఎల్లంతో మనం ఇంటికి కొడదాం. నువ్వు పిచ్చి సినిమాలు అన్ని తీసుకొని మన అన్నయ్య పవన్ కళ్యాణ్ పేర్లు పెడతావు. నువ్వు ఎంత అట్టప్లాప్ సినిమా అనుకుంటున్నావు? ఇది స్టోరీలు మార్చుకొని ఇదే మా వార్నింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా. పవన్ కళ్యాణ్ చేయాల్సిందన్నీ నితిన్ చేస్తున్నాడు ఈ సినిమాలో. ప్రతి ఒక్క సిచ్యువేషన్ మాకు అన్నయ్య గుర్తు వస్తున్నాడు. తమ్ముడు సినిమాకి పవన్ కళ్యాణ్ ఒకటి ఉంది, ఇది ఒకటి వచ్చిందని చెప్తున్నారు కదా. అది అన్న గురించి, ఇది అక్క గురించి. కానీ సీన్ మాత్రం ఎక్సలెంట్ గా తీసుకొచ్చారు. ఎట్లా ఉంది సినిమా? నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. నిజంగా సమాజం కోసం ప్రతి ఒక్కరూ న్యాయం కోసం పోరాడాలి. చదువుకునే వాళ్ళు వాళ్ళ టార్గెట్ కోసం పోరాడాలి. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎఫెక్షన్ చూపించేటువంటి ఒక సినిమా. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ పెట్టుకున్నాడు కదా, ఆ రేంజ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి దీనికి పొంతం లేదు. అది ఫ్యామిలీ సినిమానే, బట్ అక్కడ రిలేటెడ్ టు ఓన్లీ లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్. బట్ ఇది సమాజానికి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీ మెంబర్. ఇది నా అనాలిసిస్. సాంగ్స్, డైలాగ్స్, సినిమా బాగానే ఉంది తమ్ముడు. యాక్షన్ బాగానే ఉంది. ఎట్లా ఉంది సినిమా? బాగానే ఉంది. నటుల సినిమా బాగానే ఉంది. బాగానే ఉంది. నటుల సినిమా బాగానే ఉంది. సినిమా బాగుంది. బాగుంది. బాగానే ఉంది. అసలు బాగాలేదు భయ, చూడొచ్చు. సినిమా బాగానే ఉంది. బాగుంది, చాలా బాగుంది. పర్లేదు, బాగుంది, బాగానే ఉంది. లేదు, ఆ తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ది సూపర్. ఇది కొంచెం అంత లేదు, పర్లేదు, బాగుంది, మూవీ బాగుంది. స్టోరీ ఇంటర్వ్యూలో ఇప్పుడు కొంచెం బోరింగ్ అనిపించింది. సిస్టర్ సెంటిమెంట్ ఫైన్. ఓవరాల్ గా కొంచెం పర్లేదు, బాగానే ఉంది, చూడవచ్చు ఒకసారి. సినిమా బాగుంది, చూడొచ్చు అంటారు. అన్న అక్క చెల్లి అదే అన్నయ్య బాగుంది. చాలా బాగుంది మూవీ. ఫ్యామిలీ చూడొచ్చు, చూడొచ్చు. ఈ సినిమా ఎలాగ ఉంది? పర్లేదండి, బాగానే ఉంది. ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్యామిలీతోనే చూడాలి, బాగానే ఉంది. మెసేజ్ ఏమి ఇచ్చారు? రిలేషన్షిప్ అన్నమాట. సో ఒక అక్క తమ్ముడు అంటే చిన్నప్పుడు వదిలేసిన అక్కని ఎలా తర్వాత కలుసుకుంటాం, హెల్ప్ చేసామండి స్టోరీ. కమర్షియల్ మూవీ, చూడొచ్చు. చాలా రోజుల తర్వాత నితిన్ ని చూసారు, ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్లీ ఇంకొంచెం బెటర్గా తీస్తే బెటర్ అనిపిస్తుందండి. అంటే రెగ్యులర్ కమర్షియల్ అయిపోతున్నాయి కానీ ఇంకొంచెం బాగా, అంటే కొంచెం మెసేజ్, ఇంకా మంచి మెసేజ్ ఉండే సినిమా తీయడం అనేది అవసరం ఉంది. బాగుందండి. ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ అన్న చెల్లెళ్ళ అనుబంధం గురించి అంతే. ఫ్యామిలీ వారంటెడ్ బాగానే ఉంది. గురుగారు ఎట్లా సినిమా? సూపర్, చాలా బాగుంది అన్న సినిమా. స్టోరీ ఎట్లా ఉంది? బాగుంది. యావరేజ్. వన్ టైం వచ్చు. బాగుంది లేదన్న, సూపర్ గా ఉందా. బాగానే ఉంది. స్టోరీ డిఫరెంట్ స్టోరీ. ఇది బాగుందన్న సినిమా. మన బోర్ లేకుండా ఎక్సలెంట్ గా ఉంది. తమ్ముడు క్యారెక్టర్ ఎక్సలెంట్, అది కరెక్ట్ గా ఉందండి. అంటే దీనికి పవన్ కళ్యాణ్ ఏం చెప్పమంటారా? తమ్ముడు సినిమాకి పవన్ కళ్యాణ్ ఒకటి ఉంది, ఇది ఒకటి వచ్చిందని చెప్తున్నారు కదా. అది అన్న గురించి, ఇది తమ్ముడు అక్క గురించి. కానీ సీన్ మాత్రం ఎక్సలెంట్ గా తీసుకొచ్చారు. డైరెక్టర్ మాత్రం ఒప్పుకోవచ్చు. బాగుంది. బాగాలేదు. ఏం మాట్లాడదు. అన్నాసిన టాబ్లెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. అలా బాగానే ఉంది. తమ్ముడు తప్ప ఏం లేదు. సినిమా బాగుందండి. బాగుంది. నిద్ర వస్తుంది, వేస్ట్ సినిమా. పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్, సినిమా వేస్ట్. సూపర్ ఉంది సినిమా. బుర్రపాడు. సూపరిస్ట్. బాగుంది సినిమా. తమ్ముడు క్యారెక్టర్ బాగుంది, సూపర్. సినిమా మొత్తం చిరంజీవి పాటలు బాగుంది. బాగుందండి, చాలా బాగుంది.
మేడం ఎట్లా ఉంది సినిమా? పవన్ కళ్యాణ్ సినిమా పేరు పెట్టుకున్నాడు కదా, వరస్ట్ మూవీ. బాగుందండి సినిమా. ఏం నచ్చింది? ఫ్యామిలీ సెంటిమెంట్ బాగానే ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా దోలా. అదే ఎలా అనిపిస్తుంది? అదే అన్న ప్లీజ్ ఇంకోసారి కాన్సెప్ట్ ఒప్పుకోకన్నా. నెక్స్ట్ ఎల్లంతో మనం ఇంటికి కొడదాం. ఓకే, ఈ సినిమా మర్చిపో, ఇది రాబిన్ హుడ్ ఇవన్నీ మర్చిపోదాం. నెక్స్ట్ సినిమా కంబ్యాక్ ఇవ్వు. ఎదురు చూస్తున్నాం మేమంతా. యావరేజ్ అని బాగుంది, బాగుంది. ఫ్యామిలీ చూడొచ్చా మరి? చూడొచ్చు. ఎలాంటి మెసేజ్ ఇచ్చారు? అంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఇప్పుడు బాంబులా అదే జరిగింది, కెమికల్ ఫ్యాక్టరీ, దాని మన ఇది తీసేసింది. ఎలా ఉందండి స్టోరీ డిఫరెంట్ గా ఉంది. అంటే ఏంటి స్టోరీ ఏంటి? అంత అడవిలోనే అంత తమ్ముడు అక్క. ఎలా ఉందండి సినిమా? బాగుందండి. ఎలా ఉందండి? నాకైతే నచ్చలేదు. డిజైన్ యాక్షన్ హైలైట్. ఎలా ఉందండి సినిమా? బాగుంది. ఎలా ఉంది సార్ సినిమా? ఫస్ట్ క్లాస్ ఉంది. ఎలా ఉందండి సినిమా? పర్వాలేదు, బాగానే ఉందండి. ఫ్యామిలీ చూడొచ్చా? ఫ్యామిలీ చూడొచ్చండి. అక్క తమ్ముడు బంధం గురించి చూడొచ్చు. అంటే ఇప్పుడు సినిమాకి ఏ మెసేజ్ ఇచ్చారు? బాగుందనే మెసేజ్, ఇంకేంటి ఉంది. ఎలా ఉందండి? ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే బాగుందండి. ఓకే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి, జనసేన కూడా. మేము సినిమా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా వచ్చాం. మాకేంటంటే నితిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అందువల్ల మేము నితిన్ కూడా మేము అభిమానం, అతని మీద అభిమానంతో సినిమాకి వచ్చాం. సినిమా స్క్రిప్ట్ సెలక్షన్ ఫస్ట్ అటర్ ఫ్లాప్, అందువల్ల సినిమా ఇంకా అటర్ ఫ్లాప్. సినిమా చూసినంత చూపు ఏదో షార్ట్ ఫిల్మ్, ఒక సీరియల్ చూసినట్టుగా ఉంది. సినిమా చూస్తున్నామరా అన్నట్టు లేదు మాకు. ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్దామా, ఎప్పుడు సీన్ అయితే వెళ్దామా అన్నట్టు ఉన్నాం. ఇంకా ఏదో ఉంటది అంటే ఫస్ట్ టైం కదా చూడటం, ఇప్పుడే రిలీజ్, ఇంకా ఏదో ఉంటదని ఎక్స్పెక్ట్ చేయడం తప్ప సినిమా ఎక్కడ కూడా లేదు. డొల్లా మ్యూజిక్ బాగలేదు. అసలు నితిన్ గారి యాక్టింగ్ కూడా ఒక్కొక్కసారి ఏదో సరదాగా చేస్తున్నట్టు తప్ప ఇది ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ లో దూరిపోయి చేస్తున్నట్టుగా అక్కడ లేదు. లైనప్ ఏంటి? ఇది చెప్పడం కూడా ఒక కామెడీగా అనిపించింది. ఏరిపాప సినిమా పేరు అసలు లైనప్ లేదు, స్టోరీ లేదు. ముందు ఒక స్టోరీ లేని సినిమాని తీసుకొచ్చి ఏదో ఒక అంజీ సినిమా లాగో ఏదో ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక సోషియల్ ఫ్యాంటసీ టైప్ తీశారు, కానీ సినిమా లేదు. అసలు కమర్షియల్ గా కూడా లేదు కనీసం. ఈ సినిమాకి అంటే తమ్ముడు అని టైటిల్ పెట్టారు కదా, అదే చెప్పబోతున్నాను. అసలు మీరు టైటిల్ తీసుకోవటం నీకు హక్కు ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా, కానీ ఎర్రిపప్ప స్టోరీలు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నితిన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ నీకు సపోర్ట్గా ఉన్నాం కదా, నువ్వు పిచ్చి సినిమాలు అన్ని తీసుకుని మన అన్నయ్య పవన్ కళ్యాణ్ పేర్లు పెడతావు. నువ్వు ఎంత అట్టప్లాప్ సినిమా అనుకుంటున్నావు ఇది? చూడు, నీకు ఒక 1% అన్న నీ కలెక్షన్ వస్తే అడుగు, బాధగా ఉండదు మాకు. అన్నయ్య పవన్ కళ్యాణ్ సినిమా పేరు పెట్టావు, తమ్ముడు ఎంత సంచలనం సినిమా అది. అట్లాంటి సినిమా స్టోరీ కథ పెట్టుకొని ఎరుబాబు సినిమాలు తీస్తావా? స్టోరీలు మార్చుకొని నితిన్, ఇదే మా వార్నింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా. నీకు సపోర్ట్గా ఉన్నా సరే మా వార్నింగ్ ఇది అనుకో, అంతే. మూవీ బాగుంది, స్టోరీ బాగుంది, సినిమా ఫోటోగ్రఫీ బాగుంది, అంతా అంటే ఆ తమ్ముడికి ఈ తమ్ముడికి ఎట్లా? రెండు బాగున్నాయి, బాగుంది. ఓకే అన్న, ఎట్లా ఉంది సినిమా? అన్న సినిమా అయితే బాగానే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సినిమా కూడా రావాల్సిన సినిమా, చాలా బాగుంది. స్టోరీ లైనప్ ఏంటి? స్టోరీ లైన్ ఏంటంటే ఇప్పుడు అలాంటి పేదవాళ్ళకు కూడా అన్న ఇలాంటి మంచి ఆలోచనతో పోరాడి వాళ్ళకి సాయం చేయాలనుకో పవన్ కళ్యాణ్ తీరులో ఈయన నితిన్ గారు తీశారు ఇలాంటి సినిమా. అంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే టైటిల్ పెట్టుకున్నాడు కదా, ఆ రేంజ్ ఉందా సినిమాకి? అసలు రియల్ గా పవన్ కళ్యాణ్ తీయాల్సిన సినిమా నితిన్ తీశాడు మా దృష్టిలో అయితే. మేము నితిన్ ఫ్యాన్సే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆ పవన్ కళ్యాణ్ చేయాల్సిందన్నీ నితిన్ చేస్తున్నాడు ఈ సినిమాలో. ప్రతి ఒక్క సిచ్యువేషన్ మాకు అన్నయ్య గుర్తు వస్తున్నాడు. అతను మంచి కానీ చెడు కానీ పోరాటంలో కానీ అందరితో యుద్ధం చేయడం కానీ ఫైట్లలో కానీ ప్రతి రియాక్టివ్ అన్నయ్య గుర్తు వస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్న. సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ? సాంగ్స్ నార్మలే కానీ ఫైట్లు మాత్రం బేభత్సంగా ఇప్పుడు కొత్తగా ట్రెండ్ పుట్టించాడు అనమాట ఫైట్లలో మాత్రం. అది ఎలా ఉందండి? ఎలా ఉందండి సినిమా? అంటే ఫ్యామిలీగా చూడొచ్చు అంటారు ఈ సినిమా? చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ హ్యాపీ చూడొచ్చు. సినిమా అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది సినిమా. అంటే ఇది ఎలాంటి మెసేజ్ ఇచ్చారండి సినిమా? ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీయే, బట్ కాకపోతే డిఫరెంట్ తీశారు. మొత్తం అంతా కూడా అడవిలో తీశారు సినిమా, చాలా బాగుంది. సినిమా అయితే బాగుంది. అంటే ఇప్పుడు ఈ సినిమాకి నితిన్ చాలా రోజుల తర్వాత తెర మీదకి వచ్చాడు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా యాక్ట్ చేశాడు, న్యాచురల్గా ఉంది మొత్తం అంతా కూడా. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ? సాంగ్స్ ఏమి లేవు కానీ విరూపాక్ష మూవీ ఉంది కదా, ఆ టైప్ లో తీశారు, బాగుంది. సినిమా అయితే బాగుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. మెసేజ్ అంటే పర్లేదు, బాగానే ఉంది. అదే ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే ఇప్పుడు ఈ సినిమా తెర మీదకి చాలా రోజుల తర్వాత నితిన్ వచ్చాడు, ఎలా అనిపిస్తుంది మీకు? పర్లేదు, బాగానే అనిపిస్తుంది.